ఆ జాతర జరిగే సందర్భంలో ఆ ఊళ్ళో కొంత క్యూ లైన్లో నిలబెట్టడానికి సందర్భంగా కొబ్బరికాయలు కొనే దాని మీద కొంత ఘర్షణ జరిగి ఆ గణేష్ తర్వాత అక్కడ శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో వారి మీద వీరి మీద వారు కొట్టుకోవటం జరిగింది. ఆ సందర్భంగా నెత్తి పగిలి రక్తం గారి ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కేసు పెట్టడం జరిగింది. దాని మీద కేసు కట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ గణేష్ తరఫున కూడా వచ్చి కేసు పెట్టారు. బహిరంగంగా దెబ్బలు కనపడటం లేదు కానీ కొట్టారని చెప్పారు. దాన్ని నాన్ కాగ్నిజబుల్ కాబట్టి పర్మిషన్ తీసుకొని పెట్టడానికి జీడీలో పెట్టి తర్వాత కేసు పెడతారని చెప్పారు. తర్వాత వచ్చారు, ఆ కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టినప్పుడు స్పష్టంగా కొట్లాట్లో ఆయన భార్య పేరు కానీ ఆ భార్య పిల్ల చనిపోయిన పిల్ల పేరు కానీ ఆమె మీద కానీ కొట్టినట్టు కానీ నెట్టినట్టు కానీ అసలు ఎక్కడ రాయలేదు. 18వ తారీఖు వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ 19వ తారీఖు కుమ్మర గ్రామంలో అదే టెంపుల్లో కళ్యాణం చేసే కార్యక్రమంలో మన స్థానిక ఎమ్మెల్యే పెద్దలు రాజేష్ రెడ్డి గారు పాల్గొన్నారు. 18వ తారీఖు జరిగినటువంటి ఈ కొట్లాట తోపులాట గురించి కనీసం ఎమ్మెల్యే గారి దృష్టిగా ఊళ్ళో అటు పక్కన కానీ ఇటు పక్కన కూడా చెప్పలేదు. ఎందుకంటే జనరల్గా జాతరలు జరిగేటప్పుడు కొద్ది తోపులాట ఇవన్నీ జరుగుతుంది. అప్పుడు కొద్ది కేసు పెట్టుకున్నారు కాబట్టి అంతవరకు ఆగిపోయింది. 19వ తారీఖు అక్కడ ఉన్నాడు. 20వ తారీఖు కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ అప్పటికి కూడా ఏం రాలేదు. 21వ తారీఖుకి ఆ గణేష్ భార్య కూతురు ఆమె హాస్పిటల్ తీసుకుని వెళ్ళారంట. పొద్దున్నే చనిపోయినమ్మా అని తీసుకొని వచ్చారని డాక్టర్ చెప్పి ఆ అమ్మాయికి మెడికల్ లీగల్ కేసు పెట్టి పోస్ట్ మార్టం చేస్తామంటే వద్దని చెప్పి తీసుకెళ్తామని బయటకు వచ్చి మళ్ళీ అదే రోజు సాయంత్రం 21వ తారీఖున మళ్ళీ ఒక కంప్లైంట్స్ పోలీసుల దగ్గర తీసుకుపోయారు. 18వ తారీఖు జరిగినటువంటి గొడవలోనే ఆ పొట్లాట్లో దెబ్బల వల్ల ఈ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయిని తన్నటము కింద పడేయటము ఆ దెబ్బ వల్లే చనిపోయిందని ఒక కంప్లైంట్ ఇచ్చారు. అదే 18వ తారీఖు ఇచ్చిన కంప్లైంట్లో అమ్మాయి ఉన్నట్టు కానీ కొట్టినట్టు కానీ కింద పడ్డట్టు కానీ తన్నినట్టు కానీ ఏ రకమైతే ఇవ్వలేదు. 21వ తారీఖున ఈ రకమైన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద కేసు పెట్టడం జరిగింది. 307 అటెంప్ట్ మర్డర్ కేసు. అదే రకంగా వాళ్ళు ఆ అమ్మాయి ఎస్సీ అని చెప్పారు. ఎస్సీ అంటే ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. ఇది ఇలా ఉంటే దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఎస్సీ అట్రాసిటీ కేసులో కేసు పెట్టగానే కొంత బడ్జెట్ ఇమీడియట్ రిలీజ్ చేసి ఇస్తారు. విక్టిమ్స్కి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు ఎస్సీ అనేటటువంటి కన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ఎస్సీ సర్టిఫికేట్ కానీ దానికి ఆధార్ కార్డు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా ఇవ్వాలని అడిగితే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ దగ్గర ఇస్తారు బడ్జెట్. అవి ఇవ్వలేకపోతే దాన్ని ఎంక్వైరీ చేసేటటువంటి కార్యక్రమం జరిగితే ఈ అమ్మాయిది మమతాబాద్ అని పరిగి అసెంబ్లీలో ఉంటుంది. ఇంతకుముందు నేను అక్కడ కూడా ఎంపీ. దాని పక్కనే ఆ విలేజ్ పేరు సంగాపల్లి విలేజ్. ఈ అమ్మాయిది అక్కడని అక్కడ ఎంఆర్ఓ వాళ్ళందరితో మాట్లాడి ఆ సర్టిఫికేట్ తెస్తే డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసిన సందర్భంలో అమ్మాయి ఎస్సీ గారు బీసీఏ అనేటటువంటి అక్కడ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది.
వంశరాజు. ఇక్కడ రెండు విషయాలు. ఒకటేమో దెబ్బలు తగిలి అనేది 18వ తారీఖున కేసు పెట్టలేదు, 21వ తారీఖు పెట్టారు, మళ్ళీ ఎస్సీ అని పెట్టారు. ఆ దెబ్బలు కరెక్ట్ కాదని, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కాదని ఉంది. అయితే ఈ అమ్మాయిని మామూలుగా మెడికల్ సర్టిఫికేట్ ముందు చేసినప్పుడు డాక్టర్ దగ్గర నుంచి ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఏమీ లేవు అని ఇచ్చారు. కానీ పోస్ట్ మార్టం చేసినప్పుడు విశ్రా అవన్నీ తీసుకుంటారు, టెస్ట్ అవి 2-3 రోజుల్లో వస్తాయి. దాన్ని బట్టి కూడా మేము ఇంకొక కేసు అవసరం అయితే పెడతామని చెప్పి పోలీసులు చెప్పారు. ఇది మొత్తం జరిగేటప్పుడు నేను ఢిల్లీలో ఎస్సీ ఎస్టీ పార్లమెంటరీ కమిటీ మెంబర్ని. అంటే మొత్తం భారతదేశంలో ఎస్సీల మీద ఎక్కడైనా అట్రాసిటీ జరిగితే దాని మీద చర్యలు తీసుకోవాలనే ఒక కమిటీ ఉంది. అది రాజ్యాంగం ప్రకారం వేసిన కమిటీ. ఆ కమిటీలో నేను 1991 ఎంపీ ఉన్నప్పుడు ఉన్నాను, 1998లో ఉన్నాను, ఇప్పుడు కూడా ఆ కమిటీలో ఉన్నాను. ఆ కమిటీ మీటింగ్లో అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ నేను ఎస్పీతోని, కలెక్టర్తోని, డిఎస్పీతో మాట్లాడాను.